షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వార్ 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత సడన్గా మన తెలుగు రాష్ట్రాల్లో హృతిక్ రోషన్కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అసలు ఎందుకు? అసలు వార్ 2 టీజర్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉండబోతుంది వార్ 2 రిలీజ్ తర్వాత? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, బాలీవుడ్ ఎంట్రీ ఎన్టీఆర్ది ఎప్పుడు అవుతుంది అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. సో ఇప్పుడు బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎందుకో టీజర్ చూసిన తర్వాత ఎక్కువ మంది ట్రోలింగ్ అనేది వేస్తున్నారు. హృతిక్ రోషన్కి ఫ్యాన్స్కి ఇక్కడ ఎక్కువైపోయారు ఇప్పుడు సడన్గా అని చెప్పేసి. బాలీవుడ్లో అంటే మన టాలీవుడ్ నుంచి ఏ హీరో వెళ్ళినా అక్కడ డైరెక్టర్తో పనిచేసినా లుక్స్ పరంగా, స్టోరీ పరంగా ఏదో కుట్రతో చేస్తున్నారు అనే కోణం కూడా వినిపిస్తూ ఉంది. ఏమంటారు మీరు? అంటే ఇందులో కుట్రలేం లేవండి. బాలీవుడ్కి సౌత్ ఇండియన్ మార్కెట్ని పట్టుకోవటం అనేది ఒక కీలకమైన అంశంగా మారిపోయింది. అంటే హాలీవుడ్ కూడా లోకల్ మార్కెట్ల మీద శ్రద్ధ పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చింది. ప్రపంచంలో అడ్డుగోడలు చెరిగిపోయి చాలా కాలం అయింది. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. మన సినిమాని ఎలాగైతే పాన్ ఇండియా మార్కెట్కి, వరల్డ్ మార్కెట్కి తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అలాగే వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే యశ్రాజ్ వాళ్ళు ఎన్టీఆర్ని సంప్రదించారు. ఇది ఆ సినిమా తీయటం వెనకాల ఉద్దేశం. వార్ 2లోకి ఎన్టీఆర్ని తీసుకోవడం వెనకాల వాళ్ళ ప్రోగ్రామ్ అది. ఇందులో హృతిక్ రోషన్ ప్రమేయం ఏమీ లేదు, అతను నామమాత్రమే. రెండోది, గ్లిమ్సెస్కి సంబంధించి ఎక్కడ ఆర్ట్గా ఏమీ లేదు. నిజానికి ఒరిజినల్గా ఇతను క్యామియో చేస్తున్నాడేమో, ఏదో ప్రత్యేక పాత్ర అని అనుకున్నారు, కానీ కొంచెం ఫుల్ లెంగ్త్ రోల్ ఉండేలాగానే కనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటి, అభిమానుల గొడవ ఏంటంటే 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళగలిగినటువంటి సినిమాని నడిపించగలిగిన కెపాసిటీ ఉండి సోలో హీరోగా చేయకుండా ఎందుకు ఈ సినిమా చేస్తున్నాడు అనేది ఒకటి ప్రధానమైన గొడవ. ఎందుకంటే దేవర సినిమా 700 కోట్లు రీచ్ అయింది. ఆ సినిమా కంటెంట్ ఆల్రెడీ RRR కంటే ముందు అంగీకరించిన సినిమా అది. కాన్సెప్ట్ RRR హిట్ తర్వాత కొత్తగా ఎక్స్పాండ్ అయినటువంటి మార్కెట్ల కోసం ఆ సినిమా కథలో కొన్ని మార్పులు చేసుకుని వెళ్ళారు. ఆ సందర్భంగా 2 భాగాలు అయింది అది. ఈ 2 భాగాలు అయిన సందర్భంగా ఆ సినిమాకు కొంచెం తేడా రిపోర్ట్ వచ్చింది. అది హిందీ మార్కెట్లో గొప్పగా పెర్ఫామ్ చేయలేదు. అయినప్పటికీ 700 కోట్లు సాధించగలిగింది ఆ సినిమా. కాబట్టి ఒకవేళ సినిమా బెటర్గా ఉండుంటే, ఇప్పుడు వచ్చిన 700 కోట్లు ఇతని ఇమేజ్ మీద వచ్చినవి. అదే సినిమా బెటర్గా ఉంటే ఈజీగా అది 1000 దాటి వెళ్ళేది అనేది వీళ్ళ రీజన్. కానీ ఎంత చేసినా ఇప్పటివరకు తను చేసినవన్నీ సౌత్ ఇండియా నుంచి హిందీ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి సినిమాలు మాత్రమే చేశాడు అతను. అలా కాకుండా ఈ సినిమా ఏంటంటే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సినిమా. కాబట్టి ఇది ఉపయోగకరం అనే ఉద్దేశంతోనే తను ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమాకు. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేవు ఇతనికి. అతన్ని తగ్గించటము, లేకపోతే ఇతను ఏదో తగ్గి వెళ్ళటము, అది కాదు ప్రోగ్రాం. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో తను సంబంధాలు పెట్టుకోవాలి. అలాగే వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ రిలేషన్ కోసం. ఇది ఇక్కడితో ఆగదు. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు చాలామందికి హిందీ సినిమా నుంచి ఆఫర్లు విపరీతంగా ఉన్నాయి, డైరెక్టర్లకు కూడా. షారుఖ్ ఖాన్ కూడా తన సినిమాలో సౌత్ ఇండియన్ హీరో ఉంటే బాగుండు అనుకుంటున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో మన దగ్గర నుంచే, తెలుగు ఇండస్ట్రీ నుంచే ఎవరో ఒక హీరో షారుఖ్ ఖాన్తో కలిసి సినిమా అంటే స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్లో మార్కెట్ ఎకానమీ వ్యూహాలు నడిచిపోతున్నాయి. అందులో భాగంగానే ఈయన వార్ 2లోకి ఎంటర్ అయ్యాడు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ట్రోల్ చేయటం అనేది రకరకాలుగా కనిపిస్తుంది. ఇదే కాదు, దీనికి ముందు ఆయన మతం మీద ఒక గొడవ జరిగింది. ఆయన హిందువు కాదు అని చెప్పి ఒక గొడవ చూసాం మనం. ఇలాంటి గందరగోళాలు ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ఈ మధ్యకాలంలో 3-4 సందర్భాల్లో జరిగినాయి.
ఈ 3-4 సందర్భాల్లో ఇప్పుడు కూడా జరుగుతుంది స్టిల్. ఇది ఒకటే కాదు, వార్ 2 ఒకటే కాదు. పొలిటికల్గా ఆయన ఏమిటి రేపు మహానాడుకు వస్తాడా రాడా అనే గొడవ ఒకటి నడుస్తుంది. రాడు అని కొందరు, వస్తారని కొందరు, ఈ గొడవ అంతా. అంటే తను కేంద్రంగా చాలా విషయాల్లో అతన్ని బ్యాట్ చేయటానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం మీరేమంటున్నారు, ఆయన ఫ్యాన్స్ పెరిగిపోయారు ఇక్కడ, హృతిక్ రోషన్ ఫ్యాన్స్, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు కాదు, ఇక్కడ ఎన్టీఆర్కి వ్యతిరేకమైనటువంటి, ఎన్టీఆర్ని అడ్డుకోవటానికి పుట్టుకురాలా, వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. అంటే ఎన్టీఆర్ సినిమాలకు నెగిటివ్ పబ్లిసిటీ చేసేటువంటి ఒక గ్యాంగ్ ఉంది ఇక్కడ. కొన్ని శిబిరాలు పనిచేస్తున్నాయి. ఆ పని చేస్తున్న శిబిరాలు ఇప్పుడు వార్ 2 మీద తమ అభిప్రాయాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ కనెక్ట్ అయితే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఇవేవీ నిలబడవు. ఏ సినిమాకి ముందు నెగిటివ్ ప్రాపగండా జరగలేదు? ట్రిబుల్-ఆర్లో అసలు అతనికి ఏమి సంబంధం, అతను ఏమిటి అన్నారుగా. దేవర సినిమా గురించి అంత బ్యాడ్ ప్రాపగండా జరిగింది, బయట చూసాం కదా. ఇవేవి కూడా ఆ సినిమాని 700 కోట్ల నుంచి వెనక్కి లాక్కురాలేకపోయాయి కదా. ట్రిబుల్-ఆర్ సినిమా గురించి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ ఒక హాలీవుడ్ డైరెక్టరు ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ నాకు కనెక్ట్ అయింది, నేను అతనితో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, లేదు నా సినిమాలో అతనితో ఏదైనా క్యారెక్టర్ చేయిద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడాడు కదా. ఓపెన్ ఆ ఇంటర్వ్యూ చూశారు కదా అందరూ. అందుకని ప్రతి గ్యాంగ్కి ఒక ట్రోల్ ఉంది, అంటే ఒక ట్రోల్ సైన్యం ఉంది ప్రతి హీరోకి. అంటే కానీ మీరు చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఏం చేసినా కానీ ట్రోల్ చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఈవెన్ మీరు చెప్పినట్టు మతం గురించి కూడా రీసెంట్గా చూస్తాం. ఎందుకని టార్గెట్ చేస్తున్నారు? ఈవెన్ ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఇంకొక ఎన్టీఆర్ కూడా వస్తున్నారు. సో ఎందుకు ఇదంతా, దీని వెనకాల ఎవరైనా ఉండి చేస్తున్నారా? ఎవరు ఉన్నారు అనేది కాదండి, రకరకాలుగా అతని మీద ఒక అభిప్రాయాలు ఉన్నాయి కొంతమందిలో. ఇప్పుడు అతను కొడాలి నానికి సన్నిహితుడని, ఆ అకౌంట్లో వైఎస్ఆర్సీపీకి సన్నిహితుడని అదొక ప్రచారం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకి జరిగాడు అతను అనే అభిప్రాయం కూడా జనాల్లో సర్క్యులేట్ అవుతోంది ఇప్పటికీ స్టిల్. అలాగే వల్లభనేని వంశీ వెనకాలన్న శక్తి కూడా ఎన్టీఆర్ఏ అని కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆయనతో రెగ్యులర్గా కలుస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, కలిసి భోజనం చేస్తారు, వీళ్ళందరూ కలిసి తిరుగుతారు అనే ప్రచారం కూడా ఉంది. అయితే వాళ్ళు ఫ్రెండ్సే కావచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫ్రెండే. నాని వంశీ మధ్యలో వచ్చాడు. వీళ్ళిద్దరి కలయికలో, అంటే వాళ్ళిద్దరూ నిర్మాతలుగా ఆయన 2 సినిమాలు నటించాడు. అలాగే ఎన్టీఆర్ సినిమాలని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటింగ్ సంస్థను పెట్టారు అక్కడ, కొడాలి మూవీస్ అనే పేరుతో, కృష్ణా జిల్లాలో. సో వీళ్ళకి ఆయనకి స్నేహం ఉన్నమాట వాస్తవమే. అది వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, నాకేం సంబంధం లేదు వాళ్ళతో. పర్సనల్ స్నేహం వేరు, పొలిటికల్గా వాళ్ళ డెసిషన్స్తో నాకేం సంబంధం లేదని చెప్పాడు ఆయన. అయిపోయింది అక్కడితో. అయినప్పటికీ ఆ ఏరియా నుంచి అతని మీద ట్రోలింగ్ జరగటం అనేది నడుస్తూనే ఉంది ఇప్పటికీ. అంటే తెలుగుదేశ అభిమానులు కావచ్చు, బాలకృష్ణ గారి అభిమానుల నుంచి కూడా నడుస్తోంది. అది 2 విధాలుగాను ఒక దాడి అయితే జరుగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు జరిగినప్పుడు ఈయన స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఇప్పుడు ఆ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ని తీసేయటం వలన ఆయన ఘనతకి వచ్చినటువంటి ముప్పేమీ లేదు, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పేరు జోడించటం వలన ఆయనకు కొత్తగా వనగూడేది ఏమీ లేదు, కాబట్టి ప్రభుత్వం ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఒక 3 వాక్యాల ప్రకటన చేశాడు అతను. ఈ ప్రకటన తెలుగుదేశం వాళ్ళకి రుచించలేదు. జగన్ని సీరియస్గా తిట్టాలి కదా, ఇదేంటి నెమలి పింఛంతో నిమిరినట్టుగా విమర్శిస్తున్నాడు, ఈయన గడ్డపారతో డేకినట్టు కదా విమర్శ ఉండాల్సింది అని రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ క్యాడరు మైకుల ముందు తిట్టారు. ఈ తిట్టడం అనే ప్రోగ్రాము అది చాలా క్లియర్గానే పార్టీ గైడెన్స్లోనే జరిగింది. పార్టీ చెప్పకుండా క్యాడర్ల రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ మీద దాడి చేసే అవకాశం లేదు. అప్పటి నుంచి ఈ ట్రోల్ జరుగుతూనే ఉంది. ప్రతి సందర్భంలోనూ అతని సినిమా రిలీజ్కి ముందు గొడవ జరుగుతుంది, అతని సినిమా బాలేదనే ప్రాపగండా జరుగుతుంది. ఇవన్నీ దాటుకుంటూనే ఆయన విజయాలు సాధించుకుంటూ వెడుతున్నాడు. ఇది కూడా అలాంటిదే.
ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ 2 టీజర్ మీద గ్లిమ్సెస్ మీద జరుగుతున్న నెగిటివ్ ప్రాపగాండా కూడా సినిమా విడుదలయ్యాక మటుమాయం అయిపోయి ఆ సినిమా విజయవంతమై బాలీవుడ్లో మరికొన్ని కంపెనీల నుంచి ఇతనికి ఆఫర్లు వచ్చి, అంటే అప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేయాలి అతను. ఒకటి ప్రశాంత్ నీల్ సినిమా, అది 2 భాగాలుగా ఉంటుందా ఒక భాగంగా ఉంటుందా అనేది క్లారిటీ లేదు. ఒక భాగమే అని చెప్తున్నారు. అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత దేవరా 2 ఉంది. ఈ 2 సినిమాలు తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ డిస్కషన్లో ఉంది ఆయనకి, ఇక్కడి నుంచే సౌత్ ఇండియా నుంచి. ఈ డిస్కషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పక్కన పెట్టేస్తే బాలీవుడ్ నుంచి కూడా 2 ప్రాజెక్టులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అతను. ఇతని టార్గెట్ హాలీవుడ్లోకి ఎంటర్ కావటం, ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటాడు. అంటే మార్కెట్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు తెలుగులో ప్రతి హీరో ఒక హిట్ కొట్టగానే పాన్ ఇండియా మార్కెట్ కోసమే కథలు వింటున్నారు ప్రతి హీరో. అందుకని ప్రతి ఒక్కరూ మార్కెట్ వేటలో ఉన్నాడు, తను ఉన్నాడు అందులో భాగంగానే. ఇవన్నీ కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటి గొడవలే, అంతకుమించి వేటికి ప్రాధాన్యత అయితే లేదు. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఈ నెగిటివిటీ ఇదంతా ఫుల్ స్టాప్ పడాలంటే మీరు చెప్పినట్టు మహానాడు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు అనే వార్త అయితే ఒకటి వినిపిస్తుంది. మేబీ అది నిజం అవ్వచ్చు అంటారా? నిజమైతే ఇంకా ఇక్కడితో ఈ నెగిటివిటీ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుందంటారా? అంటే పాసిబిలిటీ ఉందా మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనేటువంటి ఒక పాయింట్ని డిస్కసివ్ ఐటెంగా మార్చటం, ఒక డిస్కసివ్ ఐటెంగా మార్చటం వెనకాల ప్రోగ్రాం కూడా ఇదే. ఏది తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయటంలో భాగమే. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే ఆయన వెళ్లకుండా ఉండడు, పిలిచి వెళ్ళని సందర్భం ఏముంది? ఇప్పుడు శకపురుషుడు అనేటువంటి పుస్తకం లాంచింగ్కి ఆయన రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యాడు. అది ఒక క్రిటిసిజంగా బయట ఓపెన్ అయింది. అంటే రామ్ చరణ్ వచ్చాడు, మిగిలిన వాళ్ళందరూ వచ్చారు, ఇతను రాలేదు, మనవడై ఉండి ఇతను రాకపోవడం ఏమిటి అని మాట్లాడారు చాలామంది. సరే, దాన్ని ఆ రోజునున్న రీజన్ ఏంటి? ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు 1 year పాటు చేశారు. చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ టైంలోనే తను ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది, చేయకుండా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుని ఈ శకపురుషుడు అనేది కంక్లూడింగ్ సెషన్, దానికి 15 రోజుల ముందు ఎవరో వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఎవరో వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చే టైంకి ఆ 10 రోజుల గ్యాప్, ఆ 10 రోజుల గ్యాప్లో ఆయన బర్త్డే రోజు జరిగింది ఆ ఈవెంట్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కంక్లూడింగ్ మీటింగ్ పెట్టారు. తనకి ఆల్రెడీ కమిట్ అయిపోయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీనికి, అందుకని వాటిని క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు కాబట్టి రాలేను అని చెప్పి పంపించాడు వాళ్ళని. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్, ఒకవేళ అవకాశం దొరికితే నేను క్యాన్సిల్ చేసుకుని రాగలను, కానీ 100% హామీ ఇవ్వలేను అని చెప్పి పంపించాడు. వెళ్ళింది కూడా ఎవరో కాదు, దశరథ్ జనార్దన్ గారే వెళ్ళారు. కాబట్టి అదొక నెగిటివిటీ. ఇలా పిలిస్తే, ప్రాపర్గా పిలిస్తే వెళ్ళని సందర్భం లేదు, కానీ వెళ్ళిన సందర్భంగా వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఎన్టీఆర్ని పిలిస్తే, ఇప్పుడు 2009 ఎన్నికల్లో ప్రచారం చేయమని పిలిస్తే వెళ్ళి ప్రచారం చేశాడుగా. ఇప్పుడు ఆ వీడియోలు కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ రోజున అతను మాట్లాడిన మాటలు, చిరంజీవి మీద దాడి చేసిన పద్ధతి, ప్రజారాజ్యం మీద ఆయన క్రిటిసిజం ఓపెన్ చేసిన పద్ధతి, ఆ వీడియోలన్నీ తవ్వి తీసి సర్క్యులేషన్లో పెట్టారుగా ఇప్పుడు. అయితే పిలిస్తే వెళ్ళకపోవటం లేదు, ఆ ఇంట్లో ఏదైనా విషాదం జరిగితే వెళ్ళకపోవటం అనేది జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయలేదు. కానీ వాళ్ళు కలిసి ఒక ఈవెంట్ చేసుకుంటుండగానో లేకపోతే సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలోనూ తను కొంచెం దూరంగా ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా తనతో వ్యవహరిస్తారు అనే దాని మీద ఉన్న సందేహాల నుంచి అలా ప్రవర్తిస్తున్నాడు అతను, అంతే. అంతకుమించి వేరే ఇదేం లేదు. వాళ్ళు పిలిస్తే వెళ్తాడు మహానాడికి, పిలవకుండా వెళ్ళి పూసుకోడు. రెండోది, ఆయన కెరియర్లో ఇప్పుడు రాజకీయాల్లోకి ఎక్స్పోజ్ కావాలని అనుకోవడం లేదు. వాళ్ళకేమో 2వ పవర్ సెంటర్ ఓపెన్ చేసినట్టు ఉంటుందేమో అనే డౌట్ ఉంది. ఇతను కుటుంబ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడుకి కూడా బంధువే, కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే కాదు. ఇప్పుడు అతని వైఫ్ చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కుమార్తె, కాబట్టి అట్నుంచి కూడా బంధుత్వం ఉంది. అయినప్పటికీ ఆయన, నా ఉద్దేశంలో ఆయన మహానాడుకి వెళ్ళడు. అంటే
రాజకీయాల వైపు వెళ్ళాలనే ఉత్సాహం తనకు లేదు. ఈ విషయం అమిత్ షాతో ఇంతకుముందే క్లియర్గా చెప్పాడు ఆయన. RRR తర్వాత అమిత్ షా పిలిచి మాట్లాడాడు ఎన్టీఆర్ని. మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను, నా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఆల్రెడీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉంది, దాన్ని కాదని నేను నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. దీన్ని గమనంలో ఉంచుకొని నేను మీతో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చే మూడ్లో ఇప్పుడు నేను లేను అని చెప్పి వచ్చేసాడు ఆ రోజు. ఇప్పటికే అదే అభిప్రాయంతో ఉన్నాడు అతను. అతను కెరియర్ మీద దృష్టి పెట్టాడు తప్ప ఈ గొడవల మీద కాదు. అందుకని మహానాడుకు వెళ్ళాలి అని ఉత్సాహపడి ఆయన వెళ్ళడు, వాళ్ళు పిలుస్తారని అనుకోను, పిలిచినా సున్నితంగా తిరస్కరించి తప్పుకుంటాడు సీన్లో నుంచి అని అనుకుంటున్నాను. ఓకే, బాయ్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.